అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అంటే నిన్నటి రోజు మైక్రోసాఫ్ట్ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో మైక్రోసాఫ్ట్ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే మనకేందని అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ప్రపంచానికి ఒక టెక్ రెవల్యూషన్ తీసుకొచ్చిన కంపెనీ. అంటే 1975 సంవత్సరంలో ఏప్రిల్ 4 రోజు బిల్ గేట్స్ అండ్ ఎలెన్ పాల్ వీళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ అది మైక్రోసాఫ్ట్ అనమాట. సో మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది, అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? యాక్చువల్లీ అప్పుడే 1975 సంవత్సరంలోనే బిల్ గేట్స్ ఒక కలగన్నాడు. ఏంటిదంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషి దగ్గర ఒక కంప్యూటర్ ఉండాలని చెప్పి అప్పట్లోనే అతను ఆ ఉద్దేశంతోనే అతను ఆ వర్కింగ్ అనేది తయారు చేసి క్రమక్రమంగా అది ఈరోజు మైక్రోసాఫ్ట్ అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద టెక్ రంగంలో ఒక పెద్ద కంపెనీగా తయారైందనమాట. సో వీళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఫోటో నిన్న మైక్రోసాఫ్ట్ 50th యానివర్సరీ అని ఫోటో షేర్ చేసిండు సత్య నాదెల్లా. సో మనం ఇక్కడ చూస్తే బిల్ గేట్స్ ఇతను మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్. 1975 ఏప్రిల్ 4 రోజు మైక్రోసాఫ్ట్ ను స్టార్ట్ చేసిండు బిల్ గేట్స్. ఇతనికి తోడప్పుడు ఎలన్ పాల్ కూడా ఉంది. ఎలన్ పాల్ ఇతను ఇప్పుడు ప్రెసెంట్ గా సత్య నాదెల్లా సో సిఇఓ అండ్ వైస్ చైర్మన్ కూడా మైక్రోసాఫ్ట్ కు సిఇఓ అండ్ వైస్ చైర్మన్. ఇతను మధ్యలో ఉన్న వ్యక్తి స్టీవ్ బెనర్జీ. ఇతను ఫార్మర్ సిఇఓ ఉండే మైక్రోసాఫ్ట్ కు ఫార్మర్ సిఇఓ అన్నమాట. సో వీళ్ళిద్దరు కలిసి నిన్న మైక్రోసాఫ్ట్ 50 సంవత్సరాలను సెలబ్రేట్ చేసుకొని పూర్తిగా సత్య నాదెల్లా పూర్తిగా కంపెనీ గురించి 50 సంవత్సరాలలో ఎలా ముందుకెళ్ళింది, ఇంకా 50 ఇయర్స్ అంటే తదుపరి 50 సంవత్సరాలకు ప్రణాళికను కూడా రూపొందించడం జరిగిందనమాట. సో ఇది నిన్న జరిగిన మైక్రోసాఫ్ట్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న వీళ్ళు ముగ్గురు. సో అసలు మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ ఏంది, అసలు ఏం తయారు చేసింది మైక్రోసాఫ్ట్, అసలు తర్వాత అంచెలంచెలుగా ప్రపంచానికి ఏమేమి ఇచ్చింది అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే 1975 ఏప్రిల్ 4 ఆల్టైర్ 800 యాక్చువల్లీ ఆల్టైర్ 8800 దీనికి సంబంధించిన ఇది కోడ్ అన్నమాట. అంటే ఒక కంప్యూటింగ్ లాంగ్వేజ్. ఇది దేనికి ఇచ్చిర్రు అనమాట అంటే వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఆల్టైర్ బేసిక్ కంప్యూటర్ కు వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ వీళ్ళు ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో చూసినట్టయితే ఫస్ట్ వీళ్ళు ఒక ఎలక్ట్రానిక్ అంటే అది యుఎస్ లో ఒక ఎలక్ట్రానిక్ షాప్ లోకి వెళ్ళిర్రు అనమాట. వెళ్తే వాళ్ళకు ఏం కనిపించింది అంటే ఆల్టైర్ కంప్యూటర్ కనిపించింది అనమాట. ఆల్టైర్ కంప్యూటర్ ఎట్లా ఉంటది అంటే ఇంకో ఇది ఆల్టైర్ కంప్యూటర్. మనం ఒక్కసారి చూసినట్టయితే ఎస్ ఇది ఆన్ అండ్ ఆఫ్. Learn a little bit about Microsoft's history with its first product or the creation of its first product. Let's go to Copilot. First product. Altair Basic. April 4th, 1975. ఒక్కసారి మనం యాక్చువల్లీ కోపైలట్ అనే ఒక యాప్ లో మైక్రోసాఫ్ట్ సిఇఓ ఒక మెసేజ్ టైప్ చేసిండు. సో గివ్ మీ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ అని ఇచ్చిండు చూడండి. Basic. ఎస్ యాక్చువల్లీ వీళ్ళ
Microsoft first product was Altair Basic, a programming language interpreter designed for the MIT's Altair 8800, one of the earliest personal computers. The company itself was founded on April 4th, 1975 by Bill Gates and Paul Allen in Albuquerque, New Mexico. So వీళ్ళ దాని ప్రకారం వీళ్ళు ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే So we're going to learn a little bit about Microsoft. A little bit about Microsoft's history with its first product or the creation of its first product. Let's go to Copilot. First product. యాక్చువల్లీ ఇది అన్నమాట ఫస్ట్ మినీ కంప్యూటర్, దీని పేరే ఆల్టైర్ 800. ఇది ఫస్ట్ ఆల్టైర్ 800, ఆల్టైర్ బేసిక్ అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆల్టైర్ అని ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో చూసిన ఒక మినీ కంప్యూటర్ అన్నమాట. దీని పేరు వచ్చేసి ఆల్టైర్. సో వీళ్ళు డెవలప్ చేసింది ఫస్ట్ బేసిక్ డెవలప్ చేసింది అంటే ఆల్టైర్ బేసిక్ 8800. అంటే దీనికి ప్రోగ్రామ్ క్రియేట్ చేసారు అనమాట ఫస్ట్ వీళ్ళు. సో అప్పుడే మైక్రోసాఫ్ట్ ను స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. So we're going to learn a little bit about Microsoft's history with its first product or the creation of its first product. Let's go to Copilot. First product. Altair Basic. April 4th, 1975. ఇప్పుడు చూడొచ్చు, in late 1974 Paul Allen come across the January 1975 issue of Popular Electronics which features the Altair 8800. Recognizing its potential, Allen and Gates decided to develop a version of basic and beginner-friendly programming language for the Altair. At the time they didn't have access to an actual Altair 8800, so they wrote an emulator and a DEC PDP-10 mainframe to simulate the Altair's environment. So ఇది డెవలప్మెంట్ అండ్ డెమాన్స్ట్రేషన్ వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ మొనోట్ డేవిడాఫ్ హూ వర్క్డ్ ఆన్ ద ఫ్లోటింగ్. ఒక్క నిమిషం. 35. Ingenious combination of technical skill and resourcefulness. Wow, they didn't have direct access to an Altair. I have one actually. I don't know if it works. I can switch on. Oh man, it does switch on. I kinda have an Altair, but I don't think I can make it work. I guess what do I have? I use code spaces and get up Copilot. Create. యాక్చువల్లీ ఈ అతను మైక్రోసాఫ్ట్ అది సత్యానాథలో చూపించింది ఏంటంటే ఆల్టైర్ దానికి సంబంధించిన కోడ్ లాంగ్వేజ్ ను వీళ్ళు డెవలప్ చేసి ఆ తర్వాత వాటిని ఏదైతే ఇది డెవలప్ చేసిరో వాటిని అమ్మడం జరిగింది అనమాట. సో అది చాలా ఒక రెవల్యూషన్ ఐ థింక్. దీని తర్వాత 1980s లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 1980s లో ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. 1980s లో ఎంఎస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఒక ప్రపంచాన్నే ఒక రెవల్యూషనర్ గా మార్చింది. ఎందుకంటే ఇది డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ డిఓస్ ఏదైతే ఇచ్చిందో 1980s లో ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. తర్వాత మీకు అందరికి తెలిస్తే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, తర్వాత ఎంఎస్ స్టిమ్యులేటింగ్ ఫైటర్. సో ఇవన్నీ 1980s లో క్రియేట్ చేసి ప్రపంచానికి ఇవ్వడం వల్లే ఈరోజు ఎంతో వర్క్ నైనా సులభంగా మనం చేసుకోగలుగుతున్నామంటే ఈ టెక్ విప్లవం అనేది 1980s లో ఈ మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేసిన దానివల్లనే ప్రపంచంలో ఈరోజు మనం సాఫ్ట్వేర్ రంగాలలో ఎంతో ముందున్నామంటే మైక్రోసాఫ్ట్ చేసిన ఈ క్రియేషన్స్ వల్లనే
ఈరోజు ప్రపంచం ఎంతో టెక్నాలజీ పరంగా ముందుందనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకా 50 years కి సంబంధించింది పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన చాట్ జీపీటీ కూడా మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేసింది. సో మైక్రోసాఫ్ట్ అనేది చాలా కంపెనీస్ కు సాఫ్ట్వేర్ ఇస్తుంది, డేటా కలెక్షన్ ఇస్తుంది. సో ఏ కంపెనీకి ఏం కావాలన్నా వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. సో వీటితో పాటు ఈ డెవలపింగ్ కంప్యూటింగ్ లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం వల్ల ప్రపంచం అనేది టెక్నాలజీ పరంగా చాలా ముందుందనడానికి ఎలాంటి సందేహం లేదు. సో 50 years జరుపుకుంటున్న మైక్రోసాఫ్ట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.